రాజమౌళి తీసిన ఈగ సినిమా అందరికీ గుర్తుందిగా. అందులో ఒకే ఒక్క ఈగ ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని వేధించడం చూశాం. ఈ తరహాలోనే వందలాది ఈగలు ఆ ఊరి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 16 కుటుంబాలు ఉన్న ఆ గ్రామంలోని స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పి ఎన్ని రసాయనాలు స్ప్రే చేపించినా ఈగలు మాత్రం పోవడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకపేటలో పగపించుకున్నట్లుగా ఈగలు దండయాత్ర చేశాయి. ఈ గ్రామంలో 16 కుటుంబాలు 250 మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంపై వందలాది ఈగలు ఇళ్లలో తిష్ట వేసుకుని ఇబ్బందుల పాలు చేస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా భోజనాలు చేయనీయకుండా నిద్రపోనివ్వకుండా గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిని తరిమేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశామని, అయినా ఎలాంటి లాభం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. మాకు ఈగలు విపరీత మేగలు, మాకు ఇంత అంత కాదు. వారం రోజులు అవుతుంది చాలా ఈగలు. ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు గొప్ప బాధపడిపోతాను. వండుకోలేము, తలుపులు వేసుకొని వంట చేసినాము. ఈగలు లావైపోతాను. ఇంత అంత కాదు ఈగలు. ఏడు చేస్తారో ఏటో మాకేటి తెలియదు. చుట్టము బంధువు అల్లుడు ఆడపిల్ల అందరూ రావడం లేదు, వద్దనేస్తున్నాము. మనవలైతే వస్తామంటారు. రాకండి అయ్యా, మేము భార్యాభర్తలం అయితే జబ్బు అయిపోయినా పర్వాలేదు కానీ మీరు కొడుకులు కోడళ్ళు రాకండి, ఎక్కడోటో అక్కడ ఉండండి అని వంచిపెట్టినాము. అంతవరకు సెక్రటరీ గారు వచ్చినారు. 4 రోజులు బట్టి సెక్రటరీ గారు చూస్తున్నారు. ఆ పీత్రం చేసినారు. నిన్నటికైతే మాత్రం కొంచెము పేరు చేసినారు, కొద్దిగా తగ్గినాయి. వీటిని తరిమేయడానికి డేటాలు, ఫినాయిల్, పొలానికి కొట్టే రసాయనాలు కూడా ప్రయోగించినట్టు అక్కడి ప్రజలు తెలిపారు. ఈగలు తమ చుట్టే తిరుగుతూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుండడం తట్టుకోలేకపోతున్నామంటున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమా, అకాల వర్షాల వల్ల జరుగుతున్న పరిణామమా అని అర్థం కాక గ్రామస్తులు తలపట్టుకుంటున్నారు. అయితే జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు పంచాయతీ వైద్య సిబ్బంది గ్రామం చుట్టూ బ్లీచింగ్తో పాటు కొన్ని రసాయనాలు స్ప్రే చేసిన తర్వాత కొంతమేర ఉపశమనం లభించి ఊరి ప్రజలు తెలిపారు. గ్రామస్తులకు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే విధంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం దొరకకపోవడంతో గ్రామస్తుల్లో ఇంకా ఆందోళన తగ్గలేదు. ఈ సమస్యపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులను గ్రామస్తులు కోరారు. ఇక్కడ ఈగలైతే చాలా ఉన్నాయి, కానీ ఎవరికీ ఎటువంటి అనారోగ్య సమస్య ఇప్పటి వరకు రాలేదని పంచాయతీ అధికారి అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గ్రామంలో బ్లీచింగ్, కొన్ని రకాల రసాయనాలు స్ప్రే చేయడంతో వందలాదిగా ఈగలు చనిపోయాయన్నారు. నా పేరు డి శ్రీనివాసరావు, ఎంపీహెచ్ఈఓ, పిహెచ్ లింగాల వలస. ఈ ప్రస్తుతానికి సమస్య ఉన్న గ్రామం ఏంటంటే బాలకపేట బోరగాం సచివాలయంలో గ్రామం ఇది. మాకు ఈ విషయం ఇక్కడ సమస్య ఉందని మాకు తెలిసిన వెంటనే మా స్టాఫ్తో పాటు మేము వచ్చి హౌస్ టు హౌస్ గత 3-4 రోజుల నుండి మేము హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేస్తున్నాం. అయితే ఈగలైతే విపరీతంగా ఉన్నా కానీ ఎటువంటి డిసీజులు మాత్రం ఏంటి వ్యాధులు ఏమి కూడా నమోదు అవ్వలేదు. అయితే మేము పంచాయతీ సెక్రటరీతో సహకారంతో మేము సర్వేలెన్స్ చేయడం జరిగింది. కాక శానిటేషన్ యాక్టివిటీస్ లోను అదే విధంగాను స్ప్రేయింగ్ కూడా చేయించడం మా మెడికల్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారంగాను.